నిమిత్తము పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తాడు. ఆయన మన నిమిత్తం ప్రార్థన చేయాలంటే మనం ప్రార్థనకి మోకరిల్లాలి కదా. మనం ప్రార్థనకి మోకరిల్లకోకుండా ఆయనంతగా ఆయన చేస్తాడా? అటు చేయడు. నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయడానికి కూర్చుంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి తండ్రికి ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకోకుండా పరిశుద్ధాత్మ చేస్తాడులే అంటే అది కుదరదు. నువ్వు నీ దేహాన్ని పరిశుద్ధాత్మ ప్రార్థనతో ఏకీభవించాలా. దాన్నే అన్నాడు ఆత్మతో ప్రార్థన చేయటం అన్నాడు. కానీ ఈ రోజున ఎవడు అసలు తమలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతినే మర్చిపోయి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతాయి. ఇలా ఆత్మ ఉన్నాడా లేదో తెలియదు. కానీ క్రైస్తవుడు అంటాడు, బైబిల్ అంటాడు, ప్రార్థన అంటాడు, బైబిల్ తరగతి అంటాడు. ఎవరిని మోసగించడానికి నీకు నీవు మోసం చేసుకుంటున్నావు అనుకో, నేను మోసం చేయాల. బైబిల్ తరగతి ఇవన్నీ పక్కన పెట్టు, అది కాదు. అది కొంచెమే ప్రాథమికమైన ఉపయోగం. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే నీవు ఆత్మను కలిగి ఉన్నావా, ఆత్మచేత నడిపింపబడుతున్నావా, నీ సొంత ఆలోచనల చేత నడిపింపబడుతున్నావా, నీ శరీర ఆలోచనలు కోరికలు నిన్ను నడిపిస్తున్నాయా అనే విషయంలో ఎవరి చేత నడిపింపబడుతున్నావు అసలు? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నేను ముగిస్తున్నా. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తాడు. మనం శరీర సంబంధంగా ఆలోచన చేయం, ఆత్మానుసారంగా ఆలోచన చేస్తాం. మనము శరీర స్వభావం కలిగి నడుచుకోం, ఆత్మ స్వభావం కలిగి నడుచుకుంటాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. మన ఇద్దరం దేవుని పిల్లలనే, నువ్వేం ఇబ్బంది పడొద్దు అంటుంటాడు. ఇంకా ధైర్యం చెప్తాడు, ఆదరణ కలగజేస్తుంది. ఏమని? నీకు పరలోకంలో ఆస్తుంది, దీంతో ఏం పని నీకు, పాపడు అనొద్దు, అక్కడ ఉంది గ్యారెంటీ. కాబట్టి ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడుతుంటారో వారికి పరలోకం గ్యారెంటీ. పరలోకంలో చివరిగా చెప్పేసి ముగించేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. ఏంటంటే ఈ దేహం శిథిలమైపోయినా పరలోకపు దేహం ఉంది మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినది స్థిరమైనది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక